వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. మొన్నటి వరకు ఎండాకాలంలో ఎండకు ఉక్కపోతకు జనాలంతా అతాలకుతమైన పరిస్థితి. అయితే ప్రస్తుతం కరీంనగర్ లో మొన్న కురిసిన ఒకే ఒక వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ జలమయానికి ప్రధాన కారణము రోడ్ల మెయింటెనెన్స్ లేకపోవడం తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం కరీంనగర్ శివారు బావుపేట వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఈ 4-వే రోడ్డు, కరీంనగర్ టు సిరిసిల్లకు పోయే 4-వే రోడ్డు దాదాపు దశాబ్ద కాలంగా అతి పెద్ద గుంతలమయం కావడంతో ఈ ప్రాంతం అంతా కూడా చినుకు పడిందంటే గుంతలమయంతో వాహనాలు వెళ్లేందుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాదాపు కరీంనగర్ టు సిరిసిల్ల ప్రధాన రహదారి అంతా కూడా కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులతో ఇప్పటికే పూర్తయింది. కానీ ఇప్పుడు మనం నిలబడ్డ ప్రదేశం మాత్రం దాదాపు దశాబ్ద కాలంగా ఎలాంటి పనులకు నోచుకోకపోవడంతో ఇప్పటికే టెండర్ కాల్ఫర్ అయినప్పుడు కూడా ఇక్కడ ప్రధానంగా పనులు మాత్రం చేయలేదు. ఆర్ఎన్బికి సంబంధించిన శాఖ ఇక్కడ పనులు పూర్తి చేయాలి. నిన్నటి వరకు మనం విజువల్ లో చూస్తున్న ప్రాంతం అంతా కూడా ఇదే. తెల్లవారితే ఇది ఇక్కడ ఉన్న పొజిషన్ గుంతలన్నీ కూడా ఉంటాయి. భయంకరంగా కార్లన్నీ కూడా ఈ గుంతలల్లో పోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. దీనికి తోడు నిన్న ముఖ్యంగా కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల వెళ్తున్న క్రమంలో ఆయన కాన్వాయ్కి సంబంధించిన కారు కూడా ఇందులో ఇరుక్కపోయింది. ఇక్కడ ప్రజలు కాన్వాయ్లోని సిబ్బంది వచ్చి కారును బయటకు నెట్టివేసిన పరిస్థితి. మరోవైపు కార్లే కాదు, రాత్రి పూట ఇది ఉదయం పూట ఇలాంటి ప్రాబ్లం ఉంటే రాత్రి వేళలో ఇది హైవే పెద్ద ఎత్తున స్పీడ్ గా వచ్చే వాహనాలందరూ కూడా కొత్త వారికి అయితే అంచనా ఉండదు. రోడ్ అంతా కూడా సాఫ్ గానే ఉంటుందని భావిస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి భయంకరమైన గుంతలలో పడి గతంలో కార్లన్నీ తిరగబడ్డ పరిస్థితి. ప్రధానంగా ప్రమాదాలు కూడా ఎక్కువైనాయి. ఇక్కడ చూడొచ్చు గ్రానైట్ లారీలు ఈ ప్రాంతం నుంచి వెళ్తున్న క్రమంలోనే ఈ రోడ్లన్నీ ఇట్లా అవుతున్నట్టుగా ఇప్పటికే తేల్చారు. ఇంత బరువైన వాహనాలన్నీ కూడా ఈ ప్రదేశంలో వెళ్తున్నప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ ఈ లారీలన్నీ ఇక్కడ వెళ్తుంటాయి. ఈ గుంతల ఈ లారీల వల్ల రోడ్ అంతా కూడా ప్రధానంగా ఇప్పటికే ఇది 4-వే అయినప్పటికీ ఆ సైడ్ మొత్తం కూడా వాడుకోలేని పరిస్థితి. ఆ నీళ్ళంతా కూడా అట్లా ఉన్నాయి. మీదికి నీళ్ళలాగా బురదలా కనబడుతున్నప్పటికీ అక్కడ అన్ని పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి. నిన్న బస్సులు కానీ కార్లు కానీ వర్షం కేవలం 10 నుంచి 20 నిమిషాలు పడ్డ వర్షానికే ఈ రోడ్ అంతా కూడా ప్రమాదకరంగా మారింది. ప్రధాన రోడ్ అంతా కూడా ప్రధాన ప్రమాదాలన్నీ కూడా ప్రమాద గంటలు మోస్తున్న పరిస్థితి. ఇక్కడే ఇదే రోడ్డు రైట్ సైడ్ చూడండి, కార్లన్నీ చాలా నీట్ గా వెళ్ళిపోతున్నాయి. అంటే కేవలం ఒక 20 మీటర్ల ఈ యొక్క రోడ్డును ఆర్ఎన్బి వాళ్ళు పూర్తి చేయడానికి దశాబ్ద కాలం పట్టింది. గతంలో ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు అన్లోడ్ అయిన వెహికల్ కూడా ఇదే ప్రాంతం నుంచి వెళ్తుంది. వీరంతా కూడా అటు గుంతలు కావడంతో రోడ్డు ఇటు సైడ్ నుంచి వస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ గుంతలన్నీ కూడా భయంకరం. కొత్త వారికి అయితే ఇది మృత్యు గంటికలు మోగించే ప్రధాన రహదారిగా మారిపోయింది. నిన్న కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ వాహనం ఇరుక్కోవడంతోనే ఒక్కసారి అలర్ట్ అయిన అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా కారును అక్కడి నుంచి పంపించలేదు. అయితే ఇప్పటికీ దాదాపు 2 రోజులైంది వర్షం పడ్డ తెల్లారి కూడా అధికారులు ఇప్పటివరకు ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదు. ఇందులో ఉన్న గుంతలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాహనాలన్నీ ఇక్కడ కూడా వెళ్తున్న పరిస్థితి. ఆ గుంతలలో చాలా పెద్ద పెద్ద వాహనాలన్నీ ఇరుక్కపోతున్న పరిస్థితి. కొద్దిగా అయితే చిన్న వాహనాలు వస్తే అందులోనే పడిపోయే పరిస్థితి. ఇవన్నీ కూడా తాత్కాలికంగా గుంతలు పూడుస్తున్నారు తప్ప ప్రధాన రహదారికి సంబంధించి మరమ్మతులతో చేతులు దులుపుకుంటున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ చేయాలి. బీటీ రోడ్ కు సంబంధించి ఇక్కడ ఎలాంటి ఉండవు. ఇక్కడ మాట్లాడదా ఏమైంది ఇక్కడ చెప్పండి. బండి నడపడానికి మస్తు కష్టమవుతుంది. బండి బేరింగ్ పోతుంది. నిన్న వేయింది 1000 రూపాయలు అయినాయి. ఇలా పోతే కాపురాలు అన్ని ఊతున్నాయి. పక్కన ఈ ప్లేస్ లో ఉంటాయి. ఇదే ప్లేస్ లో ఆర్కిడికి 40 సార్లు తిరుగుతా. నేను వచ్చే బండి మేము ఆర్కిడి తిరుగుతాం. ఘోరం అంటే ఘోరం పరిస్థితి బాగుపడి సంగతి.
మరి ఎట్లా ఇది ఎట్లా దీని ఎట్లా చెప్పాలి. ఎవరైనా ప్రయత్నించాలి, ఏదంటే చేస్తే బాగుంటది, లేదంటే అభిమానం అయిపోతుంది. ఇప్పుడు రోడ్డు మీద వాహనాలు కాదు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం చాలా వరకు ప్రమాదాలు కూడా జరిగినాయి. నిన్న రెండు బస్సులు దిగబడే సార్ నిన్న. బస్సులు దిగబడే కార్లు ఇక్కడ నుక్కపోయి మరి రోడ్ అంతా అక్కడ అంతా బాగానే ఉంది, ఇక్కడ ఎందుకు ఇట్లా దీన్ని ఎందుకు రిపేర్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళు పెద్ద మనుషులకు మాకేం తెలుస్తుంది సార్. చూడొచ్చు మనం ఎంత రహదారి పైన ఇంత పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. ఈ మొత్తం సిరిసిల్ల ప్రధాన రహదారికి సంబంధించి ఇంత పెద్ద ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో కూడా మరమ్మతులతో చేతులు దులుపుకుంటే మాత్రం ఇది శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వతంగా చేయాలంటే ఇదంతా కూడా సిమెంట్ తో రోడ్డు వేయాలని చెప్పి గతంలో ఒక అంచనా కూడా వచ్చిన పరిస్థితి. మొత్తంగా చూడొచ్చు ఈ రహదారి అంటే డే టైములో ఇలా కనబడుతున్న పరిస్థితి. రాత్రి మాత్రం ఇది ప్రధానంగా మృతి గంటలు మోగించే రహదారిగా మారుతుంది. కరీంనగర్ నుంచి వచ్చే వారంతా సిరిసిల్ల వెళ్తున్న క్రమంలో ఇది 4-వే హైవే ఉండడం చేత స్పీడ్ గా వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ గుంతలు ఉన్నట్టు కానీ ఈ రోడ్ అంతా ఇక్కడ ఉన్నట్టు కానీ కొత్త వారికి తెలియని పరిస్థితి. ఆ నేపథ్యంలో చాలా సార్లు ప్రమాదాలు జరిగి ఇక్కడ ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. ఇప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు దృష్టి కేంద్రీకరించాలి. ఈ వర్షాకాలం లోపల ఇది పూర్తి స్థాయిలో దీన్ని పని చేపిస్తే తప్ప ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కేవలం ఒక్క రోజు పడ్డ ఒక 20 నిమిషాల వర్షానికే నిన్న మొత్తం ఈ ప్రాంతం అంతా ట్రాఫిక్ తో జామ్ అయిపోవడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ఇక్కడ స్థానికులంతా ఇక్కడ చేరుకుని అందరినీ ట్రాఫిక్ అంతా క్రమబద్ధీకరించడం జరిగింది. మొత్తంగా చూద్దాం ఈ వర్షాకాలం లోపల ఆర్ఎన్బి అధికారులు ఏం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచే మంత్రులు అంతా ఇక్కడ నుంచే వెళ్తారు, ఎమ్మెల్యేలు అంతా ఇక్కడ నుంచే వెళ్తారు. సిరిసిల్లకు వెళ్లాల్సిన 4-వే ప్రధాన రహదారి ఇది కరీంనగర్ ఆనుకొని ఉంటున్నప్పటికీ దీన్ని పట్టించుకునే నాదులు లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో దీన్ని చేయాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి కురా లోకల్ న్యూస్.